వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కీలక నాయకులు, కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పిఎస్సి సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గ సమన్వయకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలు, ప్రజలకు చేరువయ్యే విధానాలు, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రజల సమస్యలపై మరింత దృష్టి సారించి సంక్షేమ పథకాల ద్వారా విశ్వాసం సాధించాలనే దానిపై నేతలు చర్చించారు. కూటమి వైఫల్యాలను ప్రజలు ముందుంచాలని, అభివృద్ధి, సంక్షేమం కల్పిన వైసీపీ పాలనను మళ్లీ రాష్ట్రంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సమావేశంలో స్పష్టం చేశారు. మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తాను. ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vySRCP.comలోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. ఇది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి IVRS విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్ 04049171718. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము, తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించిన అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం అందుకున్నారు. తర్వాత ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి సమయంలో అమ్మవారిని దర్శించడం తన జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని చూసి హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న దసరా ఉత్సవాలు దేశమంతా ప్రాచుర్యం పొందాయని, ఈ సందర్భంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ మరింత విశిష్టతను ఇస్తోందని అన్నారు.
దసరా ఉత్సవాలు దేవాదాయ శాఖ రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎండోమెంట్స్ రామచంద్రనారాయణ గారు ఇంటి ఈవో నాయక్ గారి నిరంతర పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చాలామంది భక్తులతో కూడా ఈ లైన్లో మాట్లాడటం జరిగింది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు ప్రజలు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే ఈ నవరాత్రులు దశలు ప్రశాంతంగా భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని, అలాగే విజయవాడలో జరగనున్న మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా. మాజీ మంత్రి రోజా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి దయతో సాఫీగా దర్శనం కలుగుతోందని అన్నారు. ఆలయంలో ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని, అధికారులు శ్రద్ధతో నిర్వహిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంలో రోజా ఒక ప్రత్యేక కోరిక వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. ప్రజలు జగన్ పై ఉన్న విశ్వాసంతో పార్టీకి మద్దతు ఇస్తారని, రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి, సంక్షేమ పథకాల పునరుద్ధరణ జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మవారి దయ ఎల్లప్పుడూ తన కుటుంబం పార్టీపై ఉండాలని ఆకాంక్షించారు. దసరా సందర్భంగా దేవి నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో చాలా అద్భుతంగా అందరికీ దర్శనం ఇవ్వటమే కాకుండా వచ్చే ప్రతి ఒక్కరికి, అలాగే ఇళ్లలో కూర్చొని అమ్మని తలుచుకున్న ప్రతి ఒక్కరికి అమ్మ కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాటి గురించి ఏం మాట్లాడను. అమ్మవారి దయ మా మీద ఎప్పుడు ఉంది కాబట్టి ఎప్పుడు దర్శనం మాకు బాగానే జరుగుతుంది. సో అమ్మని చూడాలి అని చెప్పి రావటం జరిగింది. అండ్ ఈరోజు అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ముఖ్యంగా మన రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులు చాలా అవసరం. సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటాను, మళ్ళీ జగనన్న తొందరగా సీఎం అవ్వాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అన్ని వర్గాల వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ అధికారంలోకి వచ్చిన 15 నెలలైనా రోడ్ల సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. ప్రజలు రోడ్లు ఎప్పుడు వేస్తారని, ఎప్పుడు మెరుగులు దిద్దుతారని అడుగుతున్నారని చెప్పారు. రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉండటంతో సాధారణ ప్రయాణం కూడా కష్టసాధ్యమైందన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూర్చోవడం సరికాదని అసెంబ్లీ వేదికగా గలం విప్పినట్లు తెలిపారు. టౌన్ లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లు వేశారు అధ్యక్ష. గడిచిన 15 నెలలు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఊరికి బస్సు వచ్చి కనీసం 6 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మా ఊరి నుంచి వెళ్ళి అన్ని చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా రేపు వస్తుంది, మనం వచ్చాక రేపు చేస్తాం, మరి 10 రోజుల్లో చేస్తామని చెప్పి మన కోసం ఎదురు చూశారు అధ్యక్ష. కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష. ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష, అయినప్పుడు కూడా మనం సంక్షేమం ఎలా చేస్తామో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూయడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి త్వరితగతిన
మరి రోడ్లు కొంత బిల్లులైనా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్లో పని చేయించుకుని రేపొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం పలానా బిజ్జీలు కట్టామని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష, ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా, మొదలు పెట్టిస్తారా, ఆ బిల్లు వాళ్ళకి ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకుడు కొలను ప్రదీప్ రెడ్డి సహా పలువురు బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో చేరిన వారిని పార్టీ బలోపేతానికి శక్తిగా ఉపయోగించుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రజా సమస్యలను విస్మరించాయని, నిజమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చేరికలతో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా మారగా స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఉత్పన్నమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆడ మేడిగడ్డను ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కిందున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయనదేమని ఈయన కోవట్టు చిన్న మనిషిన, వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచినందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే. 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజ్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇక తిన్నాడట అంటే తిన్నాడు, తినే ఉంటాడు. ఇదిగో పూలంటే అది గొప్ప ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా, బొందలో దుంకుతున్నామా, ఏది చూసేది లేదు, పోయి దుంకుడేనే. హైదరాబాద్ కృష్ణానగర్ లో వరద సమస్యలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి స్థానికులతో మాట్లాడారు. వర్షం తక్కువ సమయంలో అధికంగా పడటంతో రోడ్లపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత పాలకులు హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసి ఓపెన్ డ్రైనేజీ అండ్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచర మంత్రులు అందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యలను పరిష్కరించే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కృష్ణానగర్ లోపల గతంలో వచ్చినప్పుడు చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హెడర్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో వర్షం వాటర్ మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఎన్సేపులో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో ఓపెన్ డ్రైన్స్ లో కానీ అండర్ డ్రైన్స్ లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామ్ అయ్యి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ప్రజలను కోరుతున్నారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి. అన్ని వాళ్ళకి పనికిరాని వస్తువులన్నీ డ్రైన్ వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం తరఫున స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇస్తారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, పెరుగుతున్నటువంటి రాజధాని, అందరు ప్రజలకు ఇక్కడ నివాసయోగ్యంగా ఉండేటువంటి విద్య, ఉపాధి అనేక రకాల కొరకు వచ్చేటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రజాపాలన ప్రభుత్వం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ప్రత్యేకించి జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఈ కృష్ణానగర్ దీర్ఘకాలిక సమస్య బాగా చేసినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే ప్రత్యక్షంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను 10 జోన్లుగా విభజించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. జోనల్ కమిషనర్ల అధికారులపై సమీక్ష జరుపుతున్నారని చెప్పారు. విశాఖలో 665 కోట్లతో సీవరేజీ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తున్నామని, అదనంగా 193 కిలోమీటర్ల కొత్త డ్రైన్ పనులు చేపట్టినట్లు వివరించారు. టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయని, తణుకు వివాదం కారణంగా ఇతర కార్పొరేషన్లలో జారీ ఆలస్యమైందని చెప్పారు. ఇటువంటి పట్టణానికి జీవీఎంసీ పరిధి పెరిగాక చాలా గ్రామాలు విలీనమయ్యాయి అధ్యక్ష. విలీనమైనటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మట్టుకు ఏమాత్రం కూడా లేవు అధ్యక్ష. మనకు ఉన్నటువంటి ఏవైతే పరిధి పెరిగిందో పెరిగినటువంటి పరిధిలో రోడ్డు కనెక్టివిటీ కానీ, డ్రైనేజ్ కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ వీటి అన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మంత్రి గారు ఖాళీలు జోనల్ ప్రకారం అన్నారు. అసలు అనకాపల్లి జోన్కే సుమారు 300 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం. వీటితో పాటు ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ అందులో డీసిల్టింగ్ కూడా లార్జ్ స్కేల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మొత్తం ఈరోజు జీవీఎంఎస్లో 10,557 మంది మొత్తం ఉన్నారు అధ్యక్ష. ఒరిజినల్ శాంక్షన్ అయితే 3,821 అధ్యక్ష. అయితే జీవీఎంసీ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ స్టాఫ్ కూడా కావాల్సి వచ్చారు. అయితే ఇప్పుడున్న వార్డు ప్లానింగ్ సెక్రటరీస్ని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ గాను, వార్డు అమ్యూనిటీ సెక్రటరీస్ని ఏఈలు గాను, వార్డు వెల్ఫేర్ సెక్రటరీస్ని కమ్యూనిటీ ఆర్గనైజర్స్ గాను, శానిటేషన్ సెక్రటరీస్ని శానిటరీ ఇన్స్పెక్టర్, పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్గా వాడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ట్యాక్స్ కలెక్షన్స్కి, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్గా ఉపయోగిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఈ మధ్య వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం కోసంగా ఫైల్ కూడా క్యాబినెట్కి తెచ్చాం అధ్యక్ష. అయితే మిగతా డిపార్ట్మెంట్లో ఈ వార్డు సెక్రటరీస్ కూడా ఉంది అని యాక్చువల్గా కొంతమంది మంత్రులు ఆ ఇష్యూ ఎత్తడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేస్తాం, సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసుకురమ్మన్నారు. అది త్వరలో చేస్తామని తెలియజేస్తాం. అది చేయటం వల్ల యాక్చువల్గా ఈ ఏఈలు అదేవిధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఆ పోస్టులు ఫిల్ అవుతాయి అధ్యక్ష. తర్వాత విశాఖపట్నంలో డ్రైన్స్ తీసుకుంటే టోటల్ రిక్వైర్మెంటు 4,863 కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. దానికి కానీ ఉండేది 3,583 కిలోమీటర్లు అధ్యక్ష. ఆన్ గోయింగ్ వర్క్స్ చిన్నవి పెద్దవి కలిసి 193 కిలోమీటర్లు అధ్యక్ష. బ్యాలెన్స్ 1,086 కిలోమీటర్లు అధ్యక్ష బ్యాలెన్స్ చేయాల్సింది. అదే అనకాపల్లిలో తీసుకుంటే 10.21 కిలోమీటర్లు యాక్చువల్గా బ్యాలెన్స్ వర్క్ చేయాల్సింది అధ్యక్ష. అదేవిధంగా అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ కింద 200 కోట్లతో ఒక ప్రపోజల్ కేంద్రానికి పంపించింది అధ్యక్ష. అది వస్తే వెంటనే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఈరోజు సభ్యులు అడిగినట్టు ఎమ్మెల్యే వైజ్ జోన్స్ యాక్చువల్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మొత్తం 10 జోన్స్గా చేశారు అధ్యక్ష. దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్గా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. జోనల్ కమిషనర్స్కి పవర్స్ అడిగారు, దాని విషయం కూడా పరిశీలిస్తామని తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు దసరా పండుగ ఆనందంగా కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ధరలు పెరిగి సంక్షేమ పథకాలు ఆగిపోయాయని విమర్శించారు. ప్రజల కోసం వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. స్టార్ట్ అయిన ఆనందం కూడా రాష్ట్ర ప్రజలు లేదు. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది ఎంత చండాలంగా ఉన్నది ఈ పాటికి మనకు అర్థమవుతోంది. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు, ఒక పక్కనేమో వీటీపీఎస్ విద్యుత్ సంబంధించిన ఫ్లై యాష్ కాంట్రాక్టులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు, ఒక పక్కనేమో పిల్లలకి ఫీజులు కట్టక ఆ పిల్లలందరూ కూడా ఆ యాజమాన్యాలు పిల్లల్ని వేధించే పరిస్థితులు, ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా కనీసం వాళ్ళకి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాకీలు పడ్డ ప్రభుత్వం ఈ రోజున కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగనన్న తరఫున భరోసా ఇస్తా ఉన్నాం. గ్రామ గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే, ప్రజలకు అండగా ఉంటూనే ఎన్నికలకి సన్నద్ధం. అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేమందరం కూడా దశ దిశ మా బాస్ మా అందరూ కూడా చెప్పారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గాంధీ భవన్ లో
ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాతీయ రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రం తీసుకుంటున్న విధానాలపై అభిప్రాయాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా పోరాటం కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు నమ్మదగిన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని, ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని మల్లు రవి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకుంటున్నటువంటి అత్యంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో, అగ్రికల్చర్లో, హెల్త్లో ఎక్కడా తీసుకోవటం లేదు. మన రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు, ఒక్కొక్క స్కూలు హాస్టల్ 25 ఎకరాల్లో, ఒక్కొక్క హాస్టల్లో 2600 మంది విద్యార్థులు, ఒకే హాస్టల్లో ఎస్సీ స్టూడెంట్స్, ఎస్టీ స్టూడెంట్స్, బీసీ స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కలిసి. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి వల్ల ప్రతి వర్గానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు నమ్మినట్లే కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని, ప్రజల ఆశలను నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ 1 కి సంబంధించినటువంటిది ఏ ఒక్కనాడు కూడా ఒక కొలువిచ్చిన పాపాన బీఆర్ఎస్ పార్టీ, పాత టీఆర్ఎస్ పార్టీ పోలేదు. మీ ముఖానికి ఏ రోజు కూడా ఒక్క గ్రూప్ 1 కొలువు కూడా ఇయ్యలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా విధానం ఉండాలి, స్వతంత్రత అనేటటువంటిది, టీజీపీఎస్సీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరి ఒత్తిళ్లు లేకుండా, ప్రశ్నాపత్రాల లీకేజ్లని గత చరిత్ర చీకటి మన కళ్ళ ముంగట తిరుగుతూనే ఉంది. మీ హయాంలా మీ దుర్మార్గులు చేసినటువంటిది. అదైపోయిన తర్వాత మళ్ళీ పరీక్ష సక్కంగా పెట్టిరా అంటే బయోమెట్రిక్ సరిగ్గా పెట్టకుండా దాన్ని అట్లా ప్రొసీజరల్ ల్యాబ్సెస్ చేసి అప్పుడు క్యాన్సిల్ చేయించారు. ఒక్క కొలు కూడా ఇచ్చినటువంటి పాపన మీ ముఖానికి పోలే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీపీఎస్సీకి ఆ యొక్క స్వాతంత్రత ఇచ్చి మనము కొలువులు ఇవ్వాల్సిందే. ఏ తెలంగాణ బిడ్డలు అయితే వారి యొక్క ఆశయాలని, కళలని సాకారం చేసుకోవాలని చెప్పి కోరుకుంటారో ఆ సాకారానికి కావలసినటువంటి ఆ యొక్క స్వాతంత్రత, ఆ యొక్క అధికారం మొత్తం కూడా టీజీపీఎస్సీకి ఉంది అనేటటువంటి ఒక సౌకర్యాన్ని, అనేటటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్పించిండ్రు అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా నేను మళ్ళొకసారి యాద్ చేస్తా ఉన్నా. కొలువులు ఇయ్యనికే తాపత్రయపడుతున్నటువంటి నాయకులు, వ్యవస్థ ఒక దిక్కుంటే పిల్లల నోట్ల మన్ను కొట్టి కొలువులని దూరం చేసేటటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి నీచపు రాజకీయ నాయకులు ఇంకొక దిక్కున్నారు, ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. అడ్డంపులు వేయాలి, మొత్తం మీద కొలువులను దూరం చేయాలి, తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం ఏదో చేసేటటువంటి నీచపు రాజకీయాలకు తెరదీసిండ్రు. ఈరోజు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు లాగి కొట్టినటువంటి చెంపపెట్టు లాంటిది. 563 మంది పిల్లల యొక్క కష్టం ఈరోజు వృధాగా పోలేదు. ఈరోజు టీజీపీఎస్సీకి కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ 563 మంది ర్యాంకర్ల యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాం. కష్టం ఊరికే పోదు, కన్నటువంటి కళలు సాకారం చేసుకునేటటువంటిది తెలంగాణలో ప్రజాపాలనలో పారదర్శకంగా ఈ యొక్క వ్యవస్థ నడుస్తున్నటువంటి తీర్థనుల్లో దయచేసి బీజేపీ బీఆర్ఎస్ లాంటి ఒక కుట్రపూరిత రాజకీయ నాయకులకి పిల్లలని దూరంగా ఉంచాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. ఇది ఈ కొలువులకే కాదు, భవిష్యత్తులో అన్ని కొలువులకు కూడా
కాళ్ళలకు కట్టెలు పెట్టేటటువంటి కుట్రలు ఈ రెండు పార్టీలు చేస్తాయి. ఎందుకంటే ఒకరికి కేంద్రంలో ఇస్తున్నటువంటి చరిత్ర లేదు, ఇంకొకరికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన చరిత్ర కూడా లేదు. ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటున్నటువంటి మమ్మల్ని ముంగడికి సాగనీయకుండా బద్నాం చేసేటటువంటి రాజకీయాలు ఎవరైతే చేస్తారో తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా అని చెప్పి మేము ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. మళ్ళొకసారి 563 మంది గ్రూప్ 1 ర్యాంకర్లకి గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖను ముక్కలు ముక్కలుగా చేశారని మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పేదలకు ఇల్లు ఇవ్వాల్సింది పోయి కమిషన్ల కోసం ప్రాజెక్టులు నిలిపేశారని ఆరోపించారు. పేదలకు ఏడాదికి 1,00,000 ఇండ్లు కట్టిస్తే రాష్ట్రంలో 10 లక్షల ఇళ్లు ఉండేవని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కమిషన్ల కోసమే కట్టారని, అందుకే ఆ ప్రాజెక్టు కూలిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని, నిజమైన అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. పేదవాడికి ఒక భరోసా, పేదవాడికి ఒక స్థైర్యం, ధైర్యం, ఆ ఇల్లు ఇవ్వాలని, ఆ పేదోడి భరోసాని భుజము తట్టి మేల్కొల్పాలని ఆనాటి ప్రభుత్వాలకి కనీసం జ్ఞానం లేదు. నిజంగా ఆ 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000 ఇళ్ళు పేదోళ్ళకి కట్టించుంటే ఆ 10 సంవత్సరాలలో ఆనాటి తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల ఇళ్ళు కట్టించి ఉండేవాళ్ళు. కానీ స్వార్థం కోసం కమిషన్లకి కకృతి పడి పేదవాడి ఆత్మ గౌరవానికి నేను మద్దతు ఇస్తే, సాయం చేస్తే, పేదవాడికి భుజము తడితే దాంట్లో నాకొచ్చే లాభం ఏముంది, నాకొచ్చే కమిషన్ నాకు రాదు కదా అని కేవలం ధనార్జన కోసం, కేవలం కమిషన్ల కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్లుగా డబ్బులున్నప్పుడు ఇళ్ళు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ కాళేశ్వరం ఫౌండేషన్ వేసింది వాళ్ళే, ఓపెనింగ్ చేసింది వాళ్ళే. ఆ పైనున్న దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక ఇంకా ఒక నెల 15 రోజులు ఎన్నికలున్నాయనగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కాళేశ్వరం కూడా కూలిపోయింది. కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన మాజీ మంత్రి రోజా సూపర్ 6 అంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఒకవైపు మహిళల ఆత్మహత్యలు, అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని, మరోవైపు నిరుద్యోగ యువతకు భరోసా లేకపోవడం దారుణమని అన్నారు. రైతులకు మద్దతు ధర లేకపోవడంతో పాటు యూరియా కొరత కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సంబరాలు చేసుకోవడం ఏ విధమైన పాలన అని ప్రశ్నించారు. వైసీపీనే ప్రజలకు నిజమైన అండగా ఉంటుందని రోజా తెలిపారు. మేనిఫెస్టో ఏంటి, అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోని గాలికి వదిలేసి సిగ్గు లేకుండా మొన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎలా సంబరాలు చేసుకున్నారో వాటి మీద ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అధికారంలో రావటానికి ముందు పచ్చపత్రిక ఈనాడులో వేసిన యాడ్ మీరు చూసుంటారు, ఏమేమి ఇస్తాము అని చెప్పి. సో అదే మేనిఫెస్టో ఉండాలి కదా ఈరోజు అధికారంలోకి వచ్చాక. దాంట్లో ఆడబిడ్డ నిధి కనిపించలేదు. ఒక ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటితే 1500 ఇస్తాము, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అన్నారు, ఒక్కరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని తీసేశారు. అలాగే మీరు చూస్తే నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, అది కూడా సూపర్ 6లో ఉన్నది తీసేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు సూపర్ 6లో. కానీ మొన్న అనంతపూర్లో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ మేనిఫెస్టో ఏదైతే యాడ్ ఇచ్చారో దాంట్లో అది కూడా లేదు, 50 ఏళ్లకు పెన్షన్. అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6ని మార్చేసి కొత్త సూపర్ 6లని ఏవో ఫోటోలు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు. దేనికి మీరు సంబరాలు చేసుకుంటున్నారు? ఈరోజు ఆడవాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు చేసి చంపేస్తుంటే కూడా ఆ కుటుంబాలకి సమాధానం చెప్పకపోకుండా సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల మీద వదిలేసి సంబరాలు చేసుకుంటున్నారా? దానికోసం ఈరోజు రైతులకి 20,000 ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇచ్చి చేతులు దులుపుకొని దేనికి మద్దతు ధర లేదు, మామిడికి లేదు, టమాటాకి లేదు, ఉల్లికి లేదు, పొగాకు లేదు, పసుపుకి లేదు, మిర్చికి లేదు.
ఇవ్వకుండా ఇంకా యూరియా కోసం ఈరోజు రోజుల తరబడి రోడ్డు మీద వాళ్ళు ఎదురు చూస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా మీరు సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? మీ ఫెయిల్యూర్కి సంబరాలు చేసుకుంటున్నారా, లేదా మీరు అవినీతిలో దోచుకొని మీరు చక్కగా సెటిల్ అయ్యారు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.